నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికల వేళ కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పార్లమెంటు టికెట్ల కేటాయింపుపై కసరత్తును ప్రారంభించారు. ఆ పార్టీలో నాయకులు మాత్రం ఆధిపత్యం కోసం గొడవలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వికారాబాద్ జిల్లా చేవెళ్లలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య వార్ మళ్లీ మొదలైంది. అది కూడా బీఆర్ఎస్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం చినికి గాలివానలా మారుతుంది. ఇన్నాళ్ల పాటు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం ఇటీవల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్ళింది. ఇది కాస్త కార్యకర్తల మధ్య చిచ్చు రాజేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఈ నేతల మధ్య వివాదం మరింత ముదిరేలా ఉందనే చర్చ సాగుతోంది. ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇద్దరు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున ఎంపీలుగా గెలిచిన వారే. 2014 ఎన్నికలలో కొండా టీఆర్ఎస్ నుంచి గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరపున కొండా, టీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేయగా రంజిత్ రెడ్డి గెలుపొందారు. అనంతరం విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. నాటి నుంచి వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు పోటీ పడే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో ఎవరి గ్రూపులను వారు బలోపేతం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ప్రత్యర్థి పార్టీ నాయకులపైన గురిపెట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి అనుచరులైన కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ రంజిత్ రెడ్డి నేరుగా విశ్వేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి నా అనుచరులతో నువ్వెలా మాట్లాడతావు అని నిలదీసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రంజిత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశ్వేశ్వర్ రెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం చెప్పారు. మరి ఈ పొలిటికల్ వార్ బీఆర్ఎస్ నేతలు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.